మీరు ఆత్మీయమైన విషయంలోనైనా, బాహ్యమైన సామాజికమైన విషయంలోనైనా సనుగులు మానండి. తర్వాత సంశయమును మానండి. కొందరు ఎవరిని నమ్మరు అంటే ఏదీ నమ్మరు. అలా ఉంటే కూడా మనం ముందుకు పోవడం కష్టమే. కొన్ని మనం నమ్మాలి. నిజమే, కొంతమంది అవనమ్మకత్వం చేసేవాళ్ళు ఉంటారు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఎల్లప్పుడూ సంశయంతో నడిచినట్లయితే మనం ముందుకు వెళ్ళడానికి కష్టమే. బస్సు ఎక్కే ముందు ఈ డ్రైవరు సరిగా నడుపుతారా, అదొక అనుమానం. వెంటనే పోండి, ఆయనకేముంది, ఆయన వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బండి వచ్చి ఆగింది, ఆయనని చూస్తే కూడా మనకు మంచిగా అనిపిస్తలేదు, ఆ బండి కూడా మనం ఎక్కం. ఆ డ్రైవర్ కూడా తన బండి తీసుకొని వెళ్ళిపోతాడు. లాస్ట్కి ఏదో ఒక బండి మనం ఎక్కుతాం, ఎక్కడో ఒక దగ్గర దిగుతాం. కానీ మన సమయం వేస్ట్ అయింది. చేరవలసిన సమయంలో మన సమయానికి చేరలేదు. అనవసరమైన సంశయాలు వద్దు. ఒక వ్యక్తి టికెట్ కొన్నాడు, ఎమిగ్రేషన్ క్లియర్ అయింది, బోర్డింగ్ చేశారు, ఫ్లైట్ ఎక్కారు, అనౌన్స్మెంట్ అయింది, గేట్ క్లోజ్ చేశారు, టేక్ ఆఫ్ అవుతుంది. అప్పుడు అనుమానం, ఇది నిజంగా న్యూయార్క్లో దిగుతుందా లేదా? ఇది దిగినా దిగకపోయినా నువ్వు సప్పుడు ఇవ్వకుండా ఉండాల్సిందే. ఫ్లైట్లో కూర్చొని దిగులు పడుతూ, బీపీ రైజ్ చేస్తూ, టెన్షన్ పడుతూ ఉండాల్సిన పని లేదు. వీ నీడ్ టు ట్రస్ట్ దట్ పైలట్. ఆయన ఖచ్చితంగా నన్ను న్యూయార్క్ దాకా తీసుకుపోతాడు అని విశ్వసించాలి. తీసుకున్న ఆ సీట్లో నెమ్మదిగా కూర్చోవాలి. వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, సంతోషంగా తీసుకోవాలి. యాంగ్జైటీ ఎక్కువైతే, టెన్షన్ ఎక్కువైతే తినబుద్ధి కాదు, త్రాగబుద్ధి కాదు, నిద్ర పట్టదు. అలాగనే కూర్చొని 14 గంటలు టెన్షన్ పడి మొత్తానికి ఎక్కడ దిగుతారు? అందరూ హ్యాపీగా దిగుతారు, ఈసారి ఏమో చాలా టెన్షన్గా దిగుతారు. 14 గంటలు కాస్త కూర్చొని నిద్రపోవడానికి, ప్లసెంట్గా ప్రయాణం చేయడానికి ఉన్న వీడియోలు కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, అన్నీ తన సీటు ముందు ఉన్నది. అది ఏది చూడకుండా భయంగా, అనుమానంగా, కలవరంగా ప్రయాణం సాగించినా చేరుతుంది అక్కడ. ఎందుకంటే ఈ ఫ్లైట్ మీ ఒక్కరిని కాదు తీసుకుపోయేది, దాదాపు 500 మందిని తీసుకొని వెళ్తుంది. అందరిని తీసుకుపోయి అక్కడ ల్యాండింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా వెళ్తారు, మనం చాలా టెన్షన్తో వెళ్ళాల్సి వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, అనవసరమైన టెన్షన్ వద్దండి, అనవసరమైన కలవరం వద్దు. దేవుడు ఉన్నాడు, ఆయన నీ జీవితాన్ని టేకప్ చేశాడు, ఆయన గమ్యం చేర్పిస్తాడు. కనుక ధైర్యంగా ముందుకు పోండి. మీరు సనుగుతూ ముందుకు వెళ్తే మీ శరీరం క్షీణించిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు, రిలాక్స్, కూల్ డౌన్, టెన్షన్ వద్దు, మీకేమీ ప్రాబ్లం లేదు, మీరు చక్కగా ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్తారు. కానీ డాక్టర్ దగ్గర నుంచి బయటికి వచ్చినప్పుడు ఈ వదిలిపెట్టిన దిగులుందా, అది మనతో చేస్తుంది. ఆ క్యాబిన్కు పోయినప్పుడు దిగులును బయట పెట్టినాం. డాక్టర్ గారితో మాట్లాడితే చాలా మంచిగా అనిపించింది. అబ్బా, మెడిసిన్ ఎందుకండి, ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే రోగం నయమవుతుందని అనిపిస్తుంది. గేట్ దాటగానే ఈ దిగులు సంచి మళ్ళీ మనతోనే వచ్చేస్తుంది. అది వదిలిపెట్టబుద్ధి కాదు, దా అని చెప్పి దాన్ని కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఈ దిగులు మాత్రం పోదు. ఎందుకంటే అది మెడిసిన్తో తీసేసేది కాదు, మీ డిసిషన్స్తో తీసేసేయండి. మీరు తీసుకుంటున్న డిసిషన్ ఏంటంటే, ఐ విల్ నెవర్ బీ వరీడ్, నేను కలత చెందను, నేను కలవరపడను. సమస్య ఏదైనా కానివ్వండి, దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను టెన్షన్ తీసుకొని నా ఇంటికి పోను అనేటువంటి ఒక డిసిషన్ తీసుకున్నారనుకోండి, మీ టెన్షన్ మిమ్మల్ని వదిలిపెడుతుంది. టెన్షన్ మనల్ని వదిలిపెట్టడం దానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దానికి ఉండడానికి మీలాంటి ఒక వ్యక్తి దొరకడం గొప్ప ధన్యత. ఇంకా నేను ఎవరి దగ్గర పోయినా ఇంత నెమ్మదిగా ఉండలేనండి, మీ దగ్గర ఉంటేనే నేను కంఫర్టబుల్గా ఉంటానని టెన్షన్ చెప్తుంది. ఎందుకంటే ప్రతిదానికి టెన్షన్ పడేది మీరే. మిగిలిన వారు కొందరు అలాగా టెన్షన్ పడరు కనుక వాళ్ళతో ఉండడం దీనికి ఇష్టం ఉండదు. మీతో ఉండే దానికి చాలా సంతోషం. ఎందుకంటే చిన్న వాటికి కూడా మీరు టెన్షన్ పడతారు. జాగ్రత్త పడండి.
దేవుని మాట నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంలో ముందుకు పోండి. అధైర్యమునకు గుడ్ బై చెప్పండి. నా దేవుడు నమ్మదగిన వాడు అని మీరు విశ్వసించండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దాని 6వ వచనం కూడా మనం చదువుదామండి. ఆసక్తి విషయము, సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిన్యుడై ఉంటిని, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో తెలియపరచు మాట ఏంటంటే, ఈ లోక సంబంధమై లాభదాయకమైన చాలా విషయాలు నాకు ఉండే. ఎందుకంటే ఆయన 5వ వచనంలో చెప్పుచున్నాడు, నేను 8వ దినమున సున్నతి పొందిన వాడను, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రములో పుట్టిన వాడను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడును, మరియు ధర్మశాస్త్ర విషయమై పరిచయుడును, ఆసక్తి విషయమై సంఘమును హింసించిన వాడు. ఇటువంటి ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్పడానికి షౌలుకు ఉన్నాయి. కానీ ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ నాకు లాభదాయకంగా ఉండిని, కానీ నేను క్రీస్తు విషయంలోనికి వచ్చినప్పుడు నేను వాటన్నిటిని నష్టముగా ఎంచి వాటిని వదిలిపెట్టాను. ప్రభు నిమిత్తం హింసింపబడడానికి, ప్రభు నిమిత్తం బాధింపబడడానికి, ప్రభు నిమిత్తం నష్టపోవడానికి ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు ఇంపార్టెంట్, నేను వేరే ఏ విషయాన్ని కూడా పట్టించుకోను అని చెప్పి నిందారహితుడిగా ఉండడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మనం 7వ వచనంలో అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును గూర్చి తెలుసుకునే విషయంలో, క్రీస్తును వెంబడించే విషయంలో వీటన్నిటిని నేను పక్కకు పడేశాను అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండడం, నిష్కళంకులుగా ఉండడం, అది కొంత త్యాగం చేస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు పైన ఉన్నది ఎత్తాలే, ఇక్కడ ఉన్నది వదలొద్దు అనుకుంటే చెయ్యి ఎంతవరకు వస్తుంది? ఇంతవరకే వస్తుంది. అది ఎత్తుకోవాలంటే ఇది పోవాలి. కొన్ని మనం ఇట్లా గట్టిగా పట్టుకున్న కొన్ని ఉన్నాయి మన జీవితంలో, వాటిని వదలడానికి మనం సిద్ధం అవ్వాలి. ఎందుకంటే పైనున్న వాటి కొరకు నేను ఆశపడుతున్నాను. దేవుని సన్నిధి నుంచి ఆశీర్వాదములు పొందడానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఐ వాంట్ టు లీవ్ దిస్ ఈగో, ఐ వాంట్ టు లీవ్ దిస్ సెల్ఫిష్నెస్, ఐ వాంట్ టు లీవ్ దిస్ ఈవిల్ క్యారెక్టర్స్. నాలో దేవునికి ఇష్టం లేక నాలో పనిచేస్తున్న సమస్తమును వదిలిపెట్టడానికి నేను సిద్ధమైతేనే పైనున్న వాటిని నేను పొందగలను. కనుక మనం జీవిత యాత్రలో దేవునికి ఇష్టలుగా నడవాలని మనం ఇష్టపడుతున్నామా? ఈ లోక సంబంధమైన కొన్నిటిని నష్టముగా ఎంచాలి, పోనీలే అనుకోవాలి. పౌలు గారు చెప్తున్నాను, నేను బెన్యామీన్ గోత్రానికి సంబంధించిన వాడిని, హెబ్రీయునికి పుట్టిన హెబ్రీయుడను. ఎంత పెద్ద కుల మహిమను ఆయన తెలియపరిచాడు. బట్ ఐ డోంట్ కేర్. క్రీస్తు నిమిత్తం వాటన్నిటిని చెత్తగా నేను భావిస్తున్నాను, పెండగా నేను భావిస్తున్నాను, వాటిని నేను వదిలిపెడుతున్నాను. ప్రభు నాలో మహిమపరచబడాలని, ఆయనకిష్టం లేని సమస్తమును నేను విడిచిపెడుతున్నాను అని చెప్పి దేవునికి ప్రియుడిగా ఉండడానికి అతడు ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నాడు అని మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రికలోనికి వస్తామండి. 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. దేవునికి స్తోత్రం. మనలని నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన తన శరీరంలో మరణం పొందుట ద్వారా మనకు సమాధానమును
దయచేశాడు. హీ హ్యాస్ పెయిడ్ ద ప్రైస్ ఫర్ అవర్ పీస్. మన సమాధానార్థమైన శిక్ష దేవుడు అతని మీద మోపెను అని మనం చూస్తున్నాం. మనం నిందారహితులుగా పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో నిలబడడానికి ఆయన శిక్షింపబడ్డాడు, ఆయన హింసింపబడ్డాడు, ఆయన తన్ను తానుగా దేవునికి ప్రియమైన కుమారునిగా సమర్పించుకున్నాడు అని మనం చూస్తున్నాం. 1 తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం చదువుదామండి. అక్కడ మనం ఇలా చూస్తున్నాము, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనన్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా. మనము ఇతరులు ఆత్మీయంగా ఎదగడానికి మనం కొంత సాక్రిఫైస్ చేయాలి. ఒక వ్యక్తి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారు. వారికి చాలామంది బంధువులు లేరు, లేక ఒక పరదేశి దూర ప్రాంతంలో నుంచి వచ్చి మన దగ్గర పని చేస్తున్నాడు, మనకెప్పుడు కనబడేవాడు, రోగి అయి ఉన్నాడు అని వినబడగానే మనం పరిగెడుతూ వెళ్ళి అతని పక్కన మనం కూర్చోవడానికి, అక్కడ మనం కూర్చుంటే మన బంధువు అనుకొని ఆ హాస్పిటల్ స్టాఫ్ ఏమంటారు, పోయి ఈ మెడిసిన్ తీసుకురండి అంటారు. నాకేం అవసరం అని మనం అంటే ఆ మనిషి చనిపోతాడు. మనం ఏం చేస్తాం, పరిగెడుతూ పోయి ఆ మెడిసిన్స్ అన్నీ తీసుకొచ్చి ఇస్తాం. అది ఇచ్చిన వెంటనే ఇంకొక లిస్ట్ ఇస్తారు మనకు, మనం దాన్ని కూడా తీసుకొచ్చి ఇస్తాం. మొత్తానికి ఆ వ్యక్తికి మనం కొంత సహాయపడ్డాం, ఆ వ్యక్తి మెరుగయ్యాడు, మంచిగా అయ్యాడు, డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన వచ్చి ఏం సాక్ష్యం ఇస్తాడు తెలుసా, నా తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా, నా బంధుమిత్రులు లేకపోయినా ఆత్మీయులైన నా సహోదరులు నన్ను ఆదుకున్నారు, నా కష్ట సమయంలో వారు నన్ను పట్టించుకున్నారు, నాకు సహాయం చేశారు. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం పలానా వాళ్ళు చూపిన ప్రేమ, అందు నిమిత్తం నేను సజీవుడనై ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది మన వాళ్ళు చెప్తారు కదా, మీరందరూ చేసిన ప్రార్థన వలన దేవుడు ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి రప్పించాడు, నాకు జయమిచ్చారు, థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఏం అవసరం? అస్తమానం మన గురించి, మన భార్య గురించి, మన భర్త గురించి, మన పిల్లల గురించి, మన తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయడానికి తీసుకుంటున్న సమయం, మనం జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న మనుషులు, పేరు ఊరు తెలియని వారి కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం. మనకు వీలైన సమయం అన్నీ మనం వారిని జ్ఞాపకం చేస్తున్నాం. అప్పుడు కొంతమంది అడుగుతారు, మీకు అవసరమా? మీ వాళ్ళు, మీ తోడ పుట్టిన వాళ్ళు, మీ ఇంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, ఈ ఊరు పేరు తెలియని వాళ్ళ కొరకు మీరెందుకండి ప్రయాసపడతారు అంటే వాళ్ళకు తెలియదు దాని బ్యూటీ. మనం ఇతరుల కొరకు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు మన స్థితిని మారుస్తారు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేశ శాంతి కొరకు, భద్రత కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయమని దేవుడే చెప్పాడు. మనం అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది, దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు, పైగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. అస్తమానం మన గురించే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన. కొంతమంది అలాగనే చేస్తారు, ఉదయం చెప్పిన పేరునే సాయంత్రం చెప్తారు, మళ్ళీ ఉదయం చెప్తారు. అలాగనే చేయటం ద్వారా వారిలో ఏమీ చైతన్యం ఉండదు. ఎందుకంటే వారు ఏదో బట్టి కొట్టినట్లు పలుకుతూ ఉంటారు, కానీ వారిలో జీవం ఉండదు. వారు ఏ వ్యక్తి గురించి ప్రార్థించినా ఆ వ్యక్తిలో చైతన్యం రాదు. గనక మనము మన కోసమే కాకూడదు, స్నేహితుల కొరకు, సహోదరుల కొరకు, పొరుగువారి కొరకు ప్రార్థన చేయువారిగా మనం ఉండాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి తగినట్లు మనం దేవుని సన్నిధిలో సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. దేవునికి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మనుషులు ఆయన బిడ్డలే. అందరూ ఆశీర్వదింపబడాలని, అందరూ వర్ధిల్లాలని దేవునికి కోరిక ఉంటాయి. అప్పుడు మనం వారిని గురించి దేవునికి తెలియపరిచామనుకో, అప్పుడు దేవుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. ఇతడు స్వార్థపరుడు కాదు గనుక నేను అతని ఆశీర్వదిస్తానని దేవుడు మనం అడగక మునిపే మన అక్కర్లు ఎరిగి ఉన్నాడు గనుక అడిగిన వెంటనే
దేవుడు వాటిని రిలీజ్ చేస్తాడు. అస్తమాన స్వార్థపూరితమైన ప్రార్థన చేసిన వారి ప్రార్థన, ఆ రిక్వెస్ట్ కొనసాగింపబడుతూనే ఉంటుంది. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఒక గొప్ప సీక్రెట్గా మనం గుర్తుపట్టుకొని ఆ కార్యం నమ్మకంగా, సంతోషంగా మనం చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం దాని 2వ వచనం మనం చదువుదాం. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవము గలవాడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలను. అక్కడ మొదటి వచనంలో ఏమంటున్నారు? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని అను మాట నమ్మదగినది. అధ్యక్షుడు అనేటువంటి వాడు నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభవం కలిగిన వాడై ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడై ఉండాలి, మర్యాదస్థుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింపదగిన సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి, మద్యపానీయు కొట్టువాడు కాకుండా సాత్వికుడై ఉండాలి, మరియు జగడమాడని వాడిగా ఉండాలి, ధనాపేక్ష లేని వాడనై సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనంలో ఉంచుకున్నవాడు, ఇంటి వారందరినీ ఏలువాడుగా ఉండాలి అని తెలియపరుస్తున్నారు. అది దేవునికి ఇష్టమైనటువంటిది. మనము లోకానికి మనం బోధిస్తూ మనలని మనం కాపాడని వారైతే, మన ఇంటిని సంరక్షించని వారైతే అటు వారిని భ్రష్టులు అని మాత్రమే పిలువగలరు. గనక జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా ఉండడానికి తగినట్లు మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి, మితానుభవం కలిగిన వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. తీతు గ్రంథం కూడా 1వ అధ్యాయం దాని యొక్క 6వ వచనం మనం చదివినట్లయితే, ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై అవిధేయులుగాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. ఇక్కడ ఒక పెద్దగా, సంఘ పెద్దగా ఉండడానికి ఉన్న క్వాలిటీ ఇక్కడ తెలియపరుస్తున్నారు. అతడు ఎలా ఉండాలంట? నిందారహితుడై ఉండాలి. ఆ తర్వాత ఏకపత్ని పురుషుడై ఉండాలి, మరియు పిల్లలను దైవభక్తిలో పెంచువారై ఉండాలి. విశ్వాస విషయంలో పిల్లలకు మాదిరి చూపించిన వ్యక్తివై ఉండాలి. అటువంటి వారిని పెద్దగా నియమించవచ్చు అంటున్నారు. అంటే దేవుడు ఆమోదించే కొన్ని యోగ్యతలు, దేవునికి ఇష్టమైన కొన్ని క్యారెక్టర్లు, మనం అలా జీవించటం బట్టి దేవుడు మన యందు సంతోషిస్తాడు, ఆయన నామం మహింపరచబడతాయి. ఈ లోకంలో ప్రభుకిష్టులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి సంతోషాన్ని కలిగించు బిడ్డలుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం జీవించుచున్న ఈ జీవితం దేవుడు ఆనందించేటువంటిదై ఉండాలి. దేవుడు సంతోషిస్తే మన జీవితంలో ఆశీర్వాదములకేం కొదువే ఉండదు. మనుషులందరూ కొన్నిసార్లు అసూయ చేత, కక్ష చేత, కోపం చేత పనులు కొరుకుతాయి. చాలాసార్లు చెప్పిన విషయం చెప్తాను, పనులు అరిగిపోతాయి. పళ్ళు అరిగిపోతే దంతిస్టులు చాలా ఎక్కువైపోయారు. వీధికి 2 దంతిస్టులు ఉన్నారు. వాళ్ళు మంచి ఒక్కొక్క క్వాలిటీ పేరుతో వాళ్ళు దాన్ని మనకి ఇస్తారు. కొన్ని లక్షలు విలువైనది, కొన్ని మామూలుగా వేలు కడితే వస్తుంది. అలాంటిది పెట్టుకొని మళ్ళీ పండ్లు కొరుకోవచ్చు. ఈ పండ్లు కొరుకునే వాళ్ళు ఒకసారి అరిగిపోయింది ఇక వద్దులే అని అనుకోరు. వాళ్ళ అస్తమానం ఆ పనే చేస్తారు. వాళ్ళ పండ్లు మళ్ళీ అరుగుతుంది, మళ్ళీ పెడతారు. కనుక మనం ఆ పని మాత్రం చేయొద్దు. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఈ జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇతరులు కూడా మనతో పాటు ఎంజాయ్ చేయడానికి మనం వారికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి.
నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. కుటుంబంలో ఎవరు పర్ఫెక్ట్ కాదండి. మనం ఇంపర్ఫెక్ట్ ప్రజల మధ్యలో జీవించుచున్నాం. ఇంపర్ఫెక్ట్ వస్తువులు మనం వాడుకుంటున్నాం. ఈ ఫోన్ పర్ఫెక్ట్ అయితే ఇంకో ఫోన్ ఎందుకు కొంటా? ఇది పనికి రాదు అని అనిపించినప్పుడే కదా ఇంకోటి కొనేది. ఇప్పుడు ఇది వాడుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే ఇది చక్కగా పనిచేస్తుంది. ప్రతి పరికరం అట్లాంటిదేనండి. ఇది బాగాలేదు తీసేద్దాం, కొత్తది కొనుక్కుందాం అని చెప్పి మనకు దానికి ఫండ్ ఉన్నది, అది అప్రూవ్ చేయడానికి మనుషులుంటే పాతదాన్ని తీసి పారేయచ్చు. కానీ పాతదాన్ని తీసి పారేయొద్దు. వాటిని మనము మ్యాక్సిమం యూటిలైజ్ చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి, క్వాలిటీ పెంచుకోవాలి, జాగ్రత్త పెంచుకోవాలి, వస్తువులను కాపాడుకోవాలి. పాడు చేయడానికి ఒక నిమిషం సరిపోతుంది, అది నిలబెట్టుకోవడానికి కాపాడుకోవడానికి చాలా టైం అవసరం. అందరూ కూడా దాని కొరకు కలిసి ప్రయత్నం చేయాలి. ఒక సంఘం సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలంటే ఒక పాస్టర్ గారు పాస్టర్మ గారు మాత్రం సరిపోదు. ఆ చర్చిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఇంపార్టెంట్. అందరూ కూడా వారి బాధ్యత, వారి శ్రద్ధ వారి కలిగి ఉండాలి. ఒక ఇంట్లో తల్లికి పిల్లలు ముగ్గురు సహాయపడితే ఆ తల్లి ఊపిరి పీల్చుకుంటారు, నెమ్మదిగా ఉంటారు. లేకపోతే ఆ తల్లి అందరి కోసం పరిగెడుతూ ఊపిరి ఆడకుండా చచ్చిపోతుంది. ఆయాసం, కష్టం, సమస్యలు, ఈ భారం అంతా నా నెట్టి మీదనే పిల్లలందరూ పెట్టారు. బిడ్డ 6 గంటలకు లేచి ఇల్లు ఊడిచి రూమ్ శుభ్రం చేసి కిచెన్లో హెల్ప్ చేసి తను స్కూల్కో కాలేజీకో పోయే బిడ్డవైతే ఆ తల్లికి ఎంత నెమ్మది అండి. ఒక పాస్టర్ గారింటికి హైదరాబాద్కు వెళ్ళాం మేము. నేను మీకు చెప్పానో లేదో గుర్తులేదు. అక్కడికి వెళ్తే అక్కడ చిన్న కుమారుని తల్లి పరిచయం చేసి చెప్తున్నారండి. వీళ్ళందరూ చాలా అడావుడి మనుషులు, వాళ్ళందరూ వాళ్ళ పనులకు పోతారు, వీడు కూడా స్కూల్కి పోతాడు, కానీ నాకు అన్ని పనులు చేసి ఇచ్చినకపోతారండి. ఆ తల్లికి ఎంత తృప్తియో. ఒక ఆడపిల్ల చేసే పనులన్నీ ఈ కొడుకు నాకు చేసి పెడతారండి అని చెప్తే వాని గురించి ఉన్న మా అభిమానం కొండంత పెరిగింది. నేనేమంటున్నానంటే ఒక తల్లికి ఎంత నెమ్మది. నా కుమారుడు నన్ను పట్టించుకుంటాడు, అమ్మా నువ్వు కూర్చో నేను చేస్తా అని చెప్పి వాడు చేస్తాడంట. ఆ తల్లికి ఎంత సంతోషమో. కొంతమంది పిల్లలు దుప్పటి ఇంకా ముందుకు గుంజి ఇంకో కొంచెంసేపు కూడా నేను పడుకుంటా. అమ్మ మార్నింగ్ టీ తయారు చేశారు, బిడ్డ లేవలే. టిఫిన్ తయారు చేశారు, బిడ్డ లేవలే. ఇక ఆమె మధ్యాహ్న భోజనం తయారు చేసేటప్పటికే బిడ్డ లేచి వస్తుంది అన్నమాట. అది మంచిదా? అది మంచిది కాదు. ఎవ్రీ వన్ షుడ్ డూ దేర్ రెస్పాన్సిబిలిటీస్. మనమందరం మన రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేస్తే మనకు ఆరోగ్యం ఉంటుంది, మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కలిసి బర్డన్ షేర్ చేయడానికి నేర్చుకోండి. ఎవరికో కొందరికి బర్డన్ వదిలేసి రిలాక్స్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మనమందరము బర్డన్ షేర్ చేయాలి. సీనియర్స్ కొంతమంది జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు కదా. ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలలో మనకు అది కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే పోయిన సంవత్సరం నేను తిన్నా, ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు తిను అని నేను పొందిన దాన్ని అప్పుడు వారు చెప్పారు, ఈ శాపం మన మధ్యలో ఉండొద్దు, మన కాలేజీలో ఉండొద్దు, ఈ సంవత్సరంతో దీన్ని మనం అరికట్టాలి, ఇక్కడ ర్యాగింగ్ లేని కాలేజ్ అని అందరూ చెప్పాలని అనుకుంటారు. కానీ ఈసారి ఒక సంవత్సరం వదిలిండు కదా, కొత్తోడు వస్తే ఏదో ఒకటి ఏడిపించాలనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకే కాలేజెస్ నుంచి ఆ శాపం తొలగిపోవడం లేదు. కొంతమంది పిల్లలు ఆత్మహత్య కూడా చేసుకుంటారు వారు భరించలేని పరిస్థితుల్లో. కొందరి హృదయం చాలా లోలంగా ఉంటారు, కొందరు బండలా ఉంటారు, ఏది చెప్పినా వారు ఫీల్ అవ్వరు, కొందరు ఒక చిన్న మాటకే ఫీల్ అవుతారు. సో అటువంటి వారికి ఇవన్నీ తట్టుకోవడం కష్టం. మన సమాజమును కట్టడానికి దేవుడు మనల్ని పెట్టాడు, కూలగొట్టడానికి దేవుడు మనల్ని పెట్టలేదు. సమాజమును బాగు చేయడానికి దేవుడు మనల్ని పెట్టాడు. మనం సమాజమును బాగు చేయాలి, కుటుంబాన్ని బాగు చేయాలి, సంఘాన్ని బాగు చేయాలి. మనం జీవించుచున్న వాడను, మన కోళని, మన ప్రజలను ప్రోత్సహించు వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. వీ నీడ్ టు బీ ఎ కాంప్లిమెంట్ టు సంబడి. ఎవరికో ఒకరికి
మనం కాంప్లిమెంటరీగా ఉండాలి. అప్పుడు మన యొక్క వ్యక్తిత్వం అది చాలా గౌరవప్రదమైనదిగా మనుషుల హృదయంలో ఉండిపోతుంది. ఈ కాలంలో దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. దైవ చిత్తానుసారంగా జీవించడానికి సమర్పిద్దాం. దేవుని వాగ్దానములలో ఉన్న గొప్పతనాన్ని గురించి మనం ఆలోచించాం. మనం అందరము ఆయన వాగ్దానం నెరవేర్పు కొరకే కనిపెట్టుచున్నాం. దేవునిలో నుండి గొప్ప గొప్ప దీవెనలు పొందాలని మనకు ఆశ ఉంది, కానీ పక్కనున్న వ్యక్తికి ఒక చిన్న దీవెన ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు. మన దేవుని నుండి గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ పక్కనున్న నిస్సహాయునికి ఒక చిన్న సహాయం చేయడానికి మనకు వీలుండకపోతే ఆ పైనుండి ఆ దీవెనలు ఆయన ఎలా మనకిస్తారండి? కాబట్టి మన యాటిట్యూడ్ మారాలి. దేవుని దృష్టిలో నిందారహితులుగా, నిష్కళంకులుగా ఉండడానికి కమిట్మెంట్, పట్టుదల, జాగ్రత్త, విధేయత ఇవన్నీ మన జీవితంలో అవసరమై ఉంది. దేవుడు తన కృప ద్వారా మన అందరినీ ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సహవాస సమయం కొరకు వందనాలు. మా సమాజమును బాగు చేయడానికి, మా సమాజంలో మేము ఒక ఉత్తమమైన పౌరులుగా ఉండడానికి మీరు మమ్మల్ని పంపారు తండ్రి. మీ చిత్తం నెరవేరుస్తూ నీ ఎదుట మేము నిష్కళంకులుగా, నిందారహితులుగా మేము ఉండడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో విధేయత గల పిల్లలు వలె మేము నడవడానికి సహాయం చేయండి. దుష్టుని తంత్రముల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సన్నిధి మాకు దయచేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, దీవించి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.